వెల్కమ్ టు తేజస్ ఎంఎం. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే పేరు సర్దార్, దందా జోర్దార్, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, లారీలపై సర్దార్ పాదం, సీఎం రేవంత్ ఫోటో. ఇదే ఇసుక అక్రమాలకు కోడ్. ఖమ్మం జిల్లాలో 17 లారీల పట్టివేత, అడ్డగించిన అధికారులకు బెదిరింపులు, లారీలు వదిలేయాలంటూ హుకుం, లారీల అద్దాలను పగలగొట్టిన డ్రైవర్లు. 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 20 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం. కానిస్టేబుల్ నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్. 10 ఏళ్లు తనే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడతానని, పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో చూస్తామని సవాల్ విసిరారు కేసీఆర్. తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ విగ్రహం, సచివాలయంలో ఎదురుగా ఏర్పాటుకు నిర్ణయం, పనులకు సీఎం శంకుస్థాపన. కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి రేవంత్ రెడ్డి దాఖలు. అస్తిత్వాన్ని అవమానించినట్లే నిర్ణయం, వెనుక తీసుకోవాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. హోరెత్తిన అసెంబ్లీ, కేసీఆర్పై సీఎం అనుచిత వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం. ఆ పదాలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్. మాట్లాడే అవకాశం ఇవ్వమని శాసనసభ స్పీకర్. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ వాకౌట్. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత, అక్కడే బెటాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు. అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్. 420 హామీలు, నిధులు ఎట్లా తెస్తారు? కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్ల సరిపోవు. రుణమాఫీ అభ్యాసం, నిరుద్యోగతి ఎక్కడ? మహిళకు 2,500 ఆర్థిక సహాయం సంఖ్యత ఏంటి? కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు? అంబేద్కర్ విగ్రహము, కేసీఆర్ ఆనవాళ్లు, వాటిని కూడా తొలగిస్తారా? అసెంబ్లీ బడ్జెట్పై చర్చలో కడియం ధ్వజం. తగ్గేదే లేదు. 2 రోజులు అన్నదాతల చలో ఢిల్లీ మార్చ్. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత, రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. నేడు కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు. రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతు సంఘం. ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు విక్రయిస్తే జైలుకే. సిరిసిల్ల ఏఎస్పీ అఖిల్ మహాజన్. మెడికల్ షాప్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం. ప్రిస్క్రిప్షన్ లేకుండా సామాన్యంగా మందులు ఇవ్వకూడదు. ఎవరైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మన ఏఎస్పీ అఖిల్ మౌజన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది విద్యార్థులు కూడా మత్తు మందులకు అలవాటైనట్లు ఒక తాజా సర్వేలో తెలియడం జరిగింది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మెడికల్ షాప్ మీద రైడ్స్ చేయడం జరిగింది. ఎవరైతే మత్తు మెడిసిన్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ దగ్గరలో కూడా ఎవరైనా మత్తు మందులు అమ్ముతుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయవచ్చు. రేపు ఆటో బంద్. హైదరాబాద్లో భారీ ఆటో ర్యాలీ విజయవంతం చేయాలని ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాము. ఆటో అసోసియేషన్ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక. రేపు హైదరాబాద్ మొత్తం కూడా ఆటోలన్నీ బంద్ ఉండబోతున్నాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్లందరూ కూడా ఒక ర్యాలీని నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్ స్కీమ్ వల్ల మా అందరి ఆటో డ్రైవర్లకు ఉపాధి అనేది కోల్పోతుందని ఈ క్రమంగా రేపు హైదరాబాద్ మొత్తం కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా బంద్ని పిలిపించడం జరిగింది. అనిరుద్ శర్మ. గుండెపట్టుతో 22 ఏళ్ల యువకుడి మృతి, పాండిచేరి యూనివర్సిటీలో ఘటన. అనిరుద్ శర్మ అనే అబ్బాయి బీటెక్ 4th ఇయర్ పాండిచేరి యూనివర్సిటీలో చదువుతున్నారు. దురదృష్టవశాతం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. సో వాళ్ళ తల్లిదండ్రులు యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లనే చనిపోయారని చెప్తున్నారు.